శాన్వి ఇలా అడుగుతున్నారు, నేను రెగ్యులర్ గా వైట్ రైస్ తింటాను, కానీ దీనివల్ల ఫ్యూచర్ లో డయాబెటీస్ వస్తుంది అంటున్నారు, ఇది నిజమేనా? తెలియజేయండి. హలో శాన్వి, కేవలం రెగ్యులర్ గా వైట్ రైస్ తీసుకుంటే డయాబెటీస్ వచ్చేది. ఒకవేళ ఏదైనా జెనెటిక్ కాంపోనెంట్ ఉండటం కానీ, లేదంటే మెటబాలిజం ఇర్రెగ్యులర్ గా ఉండటం, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉండటం, ఇట్లాంటి రకరకాల కారణాల వలన డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు రెగ్యులర్ గా వైట్ రైస్ తీసుకుంటున్నా సరే, పోర్షన్ సైజ్ అనేది లిమిటెడ్ గా తీసుకుంటూ దానికి తగ్గట్టుగా ఎక్కువ క్వాంటిటీలో న్యూట్రిషన్ ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్స్, అట్లాగే దాల్స్ ఇట్లాంటివన్నీ కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈవెన్ మీరు వైట్ రైస్ తీసుకుంటూ కూడా డయాబెటీస్ ని అవాయిడ్ చేయొచ్చు. కానీ పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే వైట్ రైస్ లో కేవలం స్టార్చెస్ తప్ప అదర్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఓన్లీ వైట్ రైస్ మాత్రమే కాకుండా అదర్ గ్రెయిన్స్ కూడా, అంటే వీట్ కానీ మిల్లెట్స్ కానీ ఇట్లాంటివి కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే న్యూట్రిషన్ అనేది బెటర్ గా ఉంటుంది.